కిసాన్ ఫ్యాషన్ మాల్ లా ఆషాఢం రాజులేని కేజీ సేల్ సురువైంది. కిసాన్ ఫ్యాషన్ మాల్ ఆదర్శ కుటుంబం నుంచి ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు చూసి ఆయన క్యారెక్టర్ వరకు తీసుకుంటే ఇంట్లో అన్ని పనులు తనే చేసుకునేటువంటి అస్తమాన తల తిప్పకండి బుజ్జి గారు, మెడ పట్టేస్తుంది. ఇదంతా బయటకు కనిపిస్తున్న వ్యవహారము లోపల వేరే ఉంది అనే సెన్స్ కూడా క్యారీ చేశారు. ఆదర్శ కుటుంబం ఇలా కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ మధ్యలో ఆ ట్రైన్లో నుంచి వాళ్ళందరూ చూడటము, ఈ బయట మాట్లాడుతున్నది తెర మీద కనిపించకపోవచ్చేమో. భరద్వాజ గారు ఆదర్శ కుటుంబం నుంచి ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు చూసారా? అవును, వెంకటేష్ బాబు క్యారెక్టర్ రివీల్ చేస్తూ. అంటే ఆయన క్యారెక్టర్ వరకు తీసుకుంటే ఇంట్లో అన్ని పనులు తనే చేసుకునేటువంటి ఒక మేల్ క్యారెక్టర్గా దాన్ని చూపిస్తున్నారు. చూపించడం ద్వారా దీన్ని ఆదర్శ కుటుంబంగా ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంటున్నాడా త్రివిక్రమ్ గారు అనేది. అంటే జనరల్గా హౌస్ హోల్డ్ వర్క్ అంతా కూడా, అంటే హౌస్ కీపింగ్ వ్యవహారం అంతా మహిళలకు సంబంధించిందే, మనం ముట్టుకోకూడదు అనేది ఒకటి. రెండోది, దీనికి సంబంధించిన అన్ని వ్యవహారాలు ఎవరో చూసుకోవాలి తప్ప, అంటే దీనికి సంబంధించి దానికి మనుషుల్ని పెట్టేస్తాం కనుక ఆ ఇబ్బంది లేకుండా అవాయిడ్ చేసుకోవాలి, కానీ మనమే స్వయంగా చేసుకోవటం అనే ఒక మూర్ఖపు ఆలోచనతో వెళ్ళకూడదు అనే ఒక అభిప్రాయం కూడా సమాజంలో చలామణిలో ఉంది. వీటన్నిటికీ ప్యారలల్గా కౌంటర్గా ఏదో చెప్పబోతున్నాడు త్రివిక్రమ్ ఈ క్యారెక్టర్ నుంచి అన్నంత వరకు అయితే అర్థమైంది. అదేలేండి, ఆదర్శ కుటుంబం అంటున్నారు. కుటుంబంలో అన్ని పద్ధతులు అన్నీ కూడా బ్రేకింగ్ ఏం కాదండి, బయట జరుగుతున్నది ఇది. దానికి ప్యారలల్గా వీళ్ళు ఒక ఐడియా ఏదో చెప్తారు. ఆ చెప్పే ప్రయత్నం, దానిలో భాగంగా ప్రతి మనిషికి తన ఇంట్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలు అవి స్ఫురణకు వచ్చేలాగా అక్కడ స్క్రిప్ట్ నడక ఉంటుంది. ప్రధానంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తీసుకొచ్చి పెట్టాడు కాబట్టి స్క్రిప్ట్లో పక్కాగా ఫ్యామిలీ సినిమా ఇది, ఫ్యామిలీ సినిమా, అందరూ రండి, అంతే ఆదర్శ కుటుంబం ఇది. అంటే దీనిలో ఒక చిన్న సెటైరికల్ డైలాగ్తో కంక్లూడ్ చేశాడు దాన్ని. నారా రోహిత్ కొంచెం అతని వాయిస్లో ఒక చిన్న సీరియస్నెస్, వెటకారం మిక్స్ చేసి ఆదర్శ కుటుంబం అంటాడు. ఈ ఆదర్శ కుటుంబం అని అతని మాడ్యులేషన్లో నుంచి ఇదంతా బయటకు కనిపిస్తున్న వ్యవహారము లోపల వేరే ఉంది అనే సెన్స్ కూడా క్యారీ చేశాడు. అంతేగా, ఇలా కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ మధ్యలో ఆ ట్రైన్లో నుంచి వాళ్ళందరూ చూడటము, ఇతందేమో కాప్ క్యారెక్టర్ అని చెప్పటము, ఇవన్నీ కూడా దీనికి ప్యారలల్గా ఇంకొక కథ కూడా నడుస్తుంది. ఆ మెయిన్ ఎలిమెంట్ వేరే ఉంటుంది, ఇది ఫన్ వేలో, ఎంటర్టైన్మెంట్ వేలో ఇది నడుపుతారు. అంటే ఒక రకంగా త్రివిక్రమ్ రెగ్యులర్ సినిమాలు చేయట్లేదు, కానీ ఈ మధ్య కాలంలో ఈ ఏరియాకి సంబంధించి జెండా పాతేసిన డైరెక్టర్ ఒక ఆయన ఉన్నాడు, అనిల్ రావిపూడి. అంటే మీరు అది చూస్తున్నంతసేపు ఎక్కడో అనిల్ రావిపూడి కూడా స్ప్రోన్లోకి వస్తాడు, వచ్చే పద్ధతిలో నడిచింది అది. త్రివిక్రమ్ గారు ఇంతకుముందు స్క్రిప్ట్లు చేసిన స్క్రిప్ట్లన్నీ కూడా ఎట్లాంటి స్క్రిప్ట్లు ఉన్నాయి కదా, ఫ్యామిలీ కదా చేసింది. అయితే ఆయన మ్యాజిక్ ఒకటి ఉంటుంది, దాన్ని హై వోల్టేజ్ ఎమోషన్లో నడిపించటం అనేదే ఆయన ఇంతకుముందు చేసినటువంటి విజయవంతమైన సినిమాలన్నింటిలోనూ కనిపించింది. కానీ సాధారణమైనటువంటి ఒక మధ్యతరగతి జీవితంలోనే కథలు నడుస్తాయి. నడిచి అవి అడపాదడపా హై ప్రొఫైల్లోకి వెళ్ళినప్పటికీ ఈ మూలాలు మిస్ కాకుండా చూసుకుంటాడు ఆయన. అలా గ్రౌండ్లో నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు కథని. ఈ టెక్నిక్ ఆయన యద్దనపూడి సులోచన రాణి గారి దగ్గర నుంచి, వీరేంద్రనాథ్ గారి నుంచి అలా అడాప్ట్ చేసుకున్నాడు. అది ఓపెన్గానే చెప్పుకున్నాడు ఆయన ఒక చోట, మేము ఎక్కడ తిరిగినా కానీ మా కథ మూలాలు కిందే ఉంటాయి, నేల మీదే ఉంటాయని. ఈ సినిమాలో కూడా అదే చేయబోతున్నాడు. ఇప్పుడు మనకి ఆ క్యారెక్టర్ ఓరియంటేషన్ గురించి మాత్రమే చెప్పాడు. ఇది సినిమాలో ఎలా నడుస్తుంది, ఏ ఇష్యూస్ టేకప్ చేస్తుంది అనేది కొంచెం మిస్టీరియస్గా ఉంచాడు. టీజరో ట్రయలరో వస్తే కానీ అర్థం కాదు. అంటే ఈ క్యారెక్టర్ల మధ్య రిలేషన్ ఏమిటి కూడా కన్ఫ్యూజన్గానే నడిపాడు. అది ఏ క్యారెక్టర్ అయినా కావచ్చు. ఇప్పుడు వెంకటేష్, నారా రోహిత్, శ్రీనిధి శెట్టి వీళ్ళ మధ్య ఉండేటువంటి రిలేషన్ ఏమిటి అనేది కూడా కన్ఫ్యూజన్గానే నడిచింది. ఎవరి పద్ధతిలో వాళ్ళు
ఒక జడ్జిమెంట్కి వచ్చి మాట్లాడేస్తున్నారు కానీ బయట ఈ బయట మాట్లాడుతున్నది తెర మీద కనిపించకపోవచ్చేమో అనే ఒక డౌట్ కూడా క్రియేట్ చేశాడు ఆయన. ఏది వాళ్ళిద్దరి మధ్య సంభాషణలు రఘుబాబుకి వెంకటేష్కి మధ్య నడిచినటువంటి సంవాదం కూడా కన్ఫ్యూజన్తోనే నడిచింది. అంటే ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయాలనే ప్రయత్నం. అదే October 2 అంటున్నారుగా రిలీజ్ చేయటం. అవును, అదే ఇది యాక్చువల్గా ముందు సంక్రాంతికి ఏమో అనుకున్నారు, ఇప్పుడు దసరాకి. సంక్రాంతికి ఆ సినిమా ఉంది మళ్ళీ, అనిల్ రావుపూడి సినిమా ఉందిగా. అందుకని దీన్ని దసరాకి సెట్ చేసి దసరాకి ఇది అయిపోయిన తర్వాత జనవరికి దానికి ప్రిపేర్ అవుతారు. సంక్రాంతికి అదే సంక్రాంతికి అనిల్ రావుపూడి సినిమాకి ప్రిపేర్ అవుతారు వెంకటేష్ బాబు. ఇది అంటే గతంలో రైటర్గా పనిచేశాడు వెంకటేష్కి. ఈయన మంచి విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు డైరెక్టర్గా తను హ్యాండిల్ చేస్తున్నాడు. సో ఆ సినిమాల స్థాయి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. అది నువ్వు నాకు నచ్చావు కావచ్చు, మల్లీశ్వరి కావచ్చు, ఆ రేంజ్ ఆ డోస్లో ఎంటర్టైన్మెంట్ ఆశిస్తున్నారు జనాలు. అయితే ఈ పరిచయ కార్యక్రమంలో దాన్ని మిక్స్ చేస్తూనే నడిపాడు. ఈ ఫన్ ఓరియంటేషన్ అనేది సినిమా మొత్తం ఉంటుంది అని చెబుతూనే దీనిలో ఇంకేవో కూడా నడపబోతున్నాం మేము అనే క్యూరియాసిటీని ప్యాక్ చేసి పంపించాడు. జనాలందరినీ ఒక రకంగా అనేక రాంగ్ లీడ్లు తీసుకునే అవకాశం ఉండేలాగా డిజైన్ చేశారు తెలివిగానే. ఏది చెప్పకుండా చెప్పనట్టుగా అలా నడిపాడు ఆయన. కాబట్టి దీనికి సంబంధించిన క్యూరియాసిటీ వాళ్ళ ప్రధానమైన టార్గెట్ డేట్ రివీల్ చేయటం. October 2 అని చెప్పారు. గాంధీ జయంతి సందర్భంగా వస్తున్న సినిమాగానే చూడాలి. దసరా అనేది దీనికి ఇంకొంచెం గ్యాప్ ఉంది. దసరాకు ఉండే సినిమాల లోపే ఇది పూల్ చేయాల్సినటువంటిది పూల్ చేసేస్తుంది. ఇంతకు ముందు తను చేసినటువంటి సినిమా ఇండస్ట్రీ హిట్. అది అంటే ఒక ఇండస్ట్రీ హిట్ సినిమా చేసి తర్వాత ఆయన మహేష్ బాబుతో ఇంకో ప్రయత్నం చేశాడు. అది దాన్ని మించి రావాలి అనేది ప్రయత్నం. కాబట్టి లోకల్ మార్కెట్లో త్రివిక్రమ్ చేస్తున్నటువంటి చివరి సినిమా అనుకోవాలి దీన్ని. నెక్స్ట్ ఆయన పాన్ ఇండియా మార్కెట్కి షిఫ్ట్ అయిపోతున్నాడు. కాబట్టి పాన్ ఇండియా మార్కెట్లో ప్రూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయన లోకల్ మార్కెట్లో పెద్ద విజయాలు సాధించిన హీరో ఉన్నాడు, అది అల్లు అర్జున్. అల్లు అర్జున్తోనే లోకల్ మార్కెట్లో మంచి విజయాలు సాధించాడు ఆయన రిపీటెడ్గా. సన్ ఆఫ్ సత్యమూర్తి కావచ్చు, జులై కావచ్చు, అలవైకుంఠపురం కావచ్చు, మూడు ఒకదాన్ని మించి ఒకటి నడిచినటువంటి సినిమాలు. అందుకని ఈ అలవైకుంఠపురంని మించినటువంటి సినిమా ఒకటి అల్లు అర్జున్తో చేస్తాడు. అది కూడా పాన్ ఇండియా ప్రాజెక్టే. అంటే ఎన్టీఆర్ ప్రాజెక్టు, అల్లు అర్జున్ ప్రాజెక్టు అవన్నీ అయ్యి మళ్ళీ లోకల్ మార్కెట్కి వచ్చేసరికి ఇక్కడ గ్లోబల్ మార్కెట్ క్రియేట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఆదర్శ కుటుంబం అనేది ప్రస్తుతానికి మనం లోకల్ మార్కెట్లో త్రివిక్రమ్ చేస్తున్న చివరి సినిమా అనుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.